కాంగ్రెస్ పార్టీలోకి చేరికలను ప్రోత్సహించాలని ఒకవైపు రాష్ట్ర నాయకత్వం ప్రయత్నిస్తూ చేరికలను ప్రోత్సహిస్తూ ఉంటే నియోజకవర్గాలలో కేడర్ మాత్రం చేరికలను వ్యతిరేకిస్తోంది. నల్గొండ కాంగ్రెస్లో చేరికల వ్యవహారం ఒక రగడను క్రియేట్ చేసింది. చేరికలను ప్రోత్సహించాలని అధిష్టానం అంటూ ఉంటే జిల్లాల్లో నాయకత్వం మాత్రం వ్యతిరేకిస్తోంది. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మిర్యాలగూడలో చేరికలను వ్యతిరేకిస్తున్నారు. బీఆర్ఎస్కు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ మరో 13 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరడంపై స్థానికంగా తీవ్ర అసంతృప్తి నెలకొంది. తమను సంప్రదించకుండా ఎలా చేర్చుకుంటారు అంటూ అధిష్టానంపై స్థానిక నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నియోజకవర్గాలలో నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లో మున్షీ సమక్షంలో వీరంతా కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీనిపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు నల్గొండ జిల్లా నాయకత్వం. మిర్యాలగూడలో నిరసన వ్యక్తం చేశారు నేతలు. చివరకు చేరికలు చెల్లవు అని టీపీసీసీ నుంచి ప్రకటన వెలువడింది. చేరికలను వ్యతిరేకిస్తూ వెలసిన పోస్టర్లను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. దీనిపై నల్గొండ జిల్లాలో చేరికలను వ్యతిరేకించడంపై డీసీసీ ప్రెసిడెంట్ మాట్లాడారు. నల్గొండ డీసీసీ అధ్యక్షుడు మాట్లాడారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. సీఎం గారు కూడా మేము చెప్తాము ఏమని చేరిక ఉన్నా లేకున్నది మేము ఎమ్మెల్యే గారు మా కాంగ్రెస్ మా పక్షాన అందరూ మా సభ్యులు తర్వాత మా మంత్రులు ఉన్నారు ఇద్దరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెంకరెడ్డి గారు జయారెడ్డి గారు అందరి సమీక్షలో కూర్చొని చేరికలైనా లేకపోతే ఉంటే వారి సమీక్షలు ఉంటే తప్ప ఎవరి నిర్ణయం కాదు. ఎమ్మెల్యే గారికి కాంగ్రెస్ కుటుంబాలందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. కొంతమంది కాంగ్రెస్ పార్టీలో అంటే మన చైర్మన్ గారు వారితో పాటు కౌన్సిలర్స్ కొంతమంది పార్టీలో పోయి ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ నాకు కానీ ఇంకా మా కాంగ్రెస్ పార్టీకి తెలియకుండా పోయి కొంతమంది దీపదాస్ మున్సిపల్ గారు పోయి కండువా కప్పుకోవడం జరిగింది. దానికి ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము అందరం ఖండిస్తూ ఒకటి ఏంటంటే ఒక పీసీసీ నుంచి ఒక అబెన్స్ లెటర్ కూడా వచ్చింది. ఇప్పుడు లెటర్ కూడా మీ పత్రిక వరకు పెడతాం. కాబట్టి ఈ చేరిక అనేది పీసీసీ వాళ్ళే లెటర్ ఇచ్చినారు కాబట్టి ఆ లెటర్ని బేస్ చేసుకొని తమరు రాయవలసిందిగా, అదేవిధంగా ఇక ముందు ఏమన్నా చేరికలు ఉంటే నేను కానీ ఎమ్మెల్యే కానీ మా అందరికి తెలియకుండా ఎవరు చేరికలు ఉండవు. పైన పీసీసీ ప్రెసిడెంట్ కూడా తెలియపరుస్తాం, అదేవిధంగా మహేష్ కుమార్ గారు తెలియపరుస్తాం. కాబట్టి ఈ చేరిక అనేది పీసీసీ వాళ్ళు ఒక లెటర్ ఇచ్చినారు, దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు చేరిక చెల్లదని చెప్పి తెలియజేస్తాం. కాంగ్రెస్ మా పక్షాన అందరూ మా సభ్యులు తర్వాత మా మంత్రులు ఉన్నారు ఇద్దరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెంకరెడ్డి గారు జయారెడ్డి గారు అందరి సమీక్షలో కూర్చొని చేరికలైనా లేకపోతే ఏమైనా ఉంటే వారి సమీక్షలు ఉంటే తప్ప ఎవరి నిర్ణయం కాదు. సొంత నిర్ణయం ఎవరు తీసుకున్నా చెల్లదు. అదేవిధంగా ఎమ్మెల్యే గారికి కాంగ్రెస్ కుటుంబాలందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. కొంతమంది కాంగ్రెస్ పార్టీలో అంటే మన చైర్మన్ గారు వారితో పాటు కౌన్సిలర్స్ కొంతమంది పార్టీలో పోయి ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ నాకు కానీ ఇంకా మా కాంగ్రెస్ పార్టీకి తెలియకుండా పోయి కొంతమంది దీపదాస్ మున్సిపల్ గారు పోయి కండువా కప్పుకోవడం జరిగింది. దానికి ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము అందరం ఖండిస్తూ ఒకటి ఏంటంటే ఒక పీసీసీ నుంచి ఒక అబెన్స్ లెటర్ కూడా వచ్చింది. ఇప్పుడు లెటర్ కూడా మీ పత్రిక వరకు పెడతాం. కాబట్టి ఈ చేరిక అనేది పీసీసీ వాళ్ళే లెటర్ ఇచ్చినారు కాబట్టి ఆ లెటర్ని బేస్ చేసుకొని తమరు రాయవలసిందిగా, అదేవిధంగా ఇక ముందు ఏమన్నా చేరికలు ఉంటే నేను కానీ ఎమ్మెల్యే కానీ మా అందరికి తెలియకుండా ఎవరు చేరికలు ఉండవు. పైన పీసీసీ ప్రెసిడెంట్ కూడా తెలియపరుస్తాం, అదేవిధంగా మహేష్ కుమార్ గారు తెలియపరుస్తాం. కాబట్టి ఈ చేరిక అనేది పీసీసీ వాళ్ళు ఒక లెటర్ ఇచ్చినారు, దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు చేరిక చెల్లదని చెప్పి తెలియజేస్తారు. నల్గొండలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరికలను వ్యతిరేకిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. డీసీసీ అధ్యక్షుడు మిర్యాలగూడ ఎమ్మెల్యే వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ గోడలు దూకే నాయకులారా కబడ్డారంటూ పోస్టర్లు వేసి వాటికి చెప్పుల దండన వేసిన దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మా ప్రతినిధి రమేష్తో మాట్లాడదాం. రమేష్, ఒకవైపు చేరికలను ప్రోత్సహించాలని రాష్ట్ర నాయకత్వం ప్రయత్నిస్తూ ఉంటే జిల్లాలలో నాయకత్వం మాత్రం చేరికలను వ్యతిరేకిస్తోంది. ఈ పరిణామాన్ని ఎలా చూడాలి? రైట్, ఎగ్జాక్ట్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి అదేవిధంగా పార్టీలో చేరబోతున్నటువంటి ఆ మున్సిపల్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో భార్గవ్, ఇద్దరు కూడా సమన్వయం లేదు. ఎందుకంటే గతంలో కూడా మున్సిపల్ చైర్మన్ విషయంలోనే ఇద్దరు కూడా పోటీ పడడం జరిగింది. ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే బిఎల్ఆర్ బత్తుల లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. అతను గతంలో ఆ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గా ఉండడం జరిగింది. ఆ తర్వాత అతను ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. అప్పుడు చైర్మన్ విషయంలోనే ఇద్దరికినే పోటాపోటీగా పోటీ కొనసాగింది. బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ గా ఇప్పుడు పార్టీలో చేరినటువంటి భార్గవ్, అదేవిధంగా గతంలో ఎమ్మెల్యేగా బత్తుల లక్ష్మారెడ్డి, ఇద్దరు కూడా
పోటీ పడడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇద్దరి మధ్య కూడా విభేదాలు ఉన్నాయి. క్యాడర్ కూడా ఆ ఇరు వర్గాలు కూడా వీడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఏకంగా గతంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి విషయంలో పోటీ పడినటువంటి బత్తుల లక్ష్మారెడ్డి ఇప్పుడు పార్టీలో చేరుతున్నటువంటి ఆ భార్గవ్ ఇద్దరు కూడా ఆ పోటీ ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ స్థానిక ఎమ్మెల్యేకు ఆ సమాచారం లేకుండానే నేరుగా రాత్రినే మున్సిపల్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో భార్గవ్ 13 మంది కౌన్సిలర్ తో కలిసి హైదరాబాద్ బయలుదేరడం జరిగింది. ఇవాళ ఉదయానే ఆ రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో 13 మంది కౌన్సిలర్లతో కలిసి కూడా మున్సిపల్ చైర్మన్ పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకొని కూడా స్థానిక ఎమ్మెల్యే అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆ వర్గం అంతా కూడా మిర్యాలగూడలో ప్రెస్ మీట్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తనకు తెలియకుండా సమాచారం లేకుండా పార్టీలో ఏ విధంగా చేర్చుకుంటారని, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి ఎలా వస్తారని కూడా కొన్ని ఫ్లెక్సీలను కూడా ఎమ్మెల్యే అనుచరులు అక్కడ కొన్ని ఫ్లెక్సీలను కూడా వ్యతిరేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫ్లెక్స్ ఆందోళన కూడా నెలకొన్నటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు కొద్దిసేపు క్రితమే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఒక లెటర్ ని రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని హోల్డ్ లో పెడుతున్నాం. ఏదైతే ఉదయం దీపాదాస్ మున్షి సమక్షంలో భార్గవ్ పార్టీలో చేరిన మాట నిజమైన, కానీ దాన్ని అక్కడ హోల్డ్ లో ఉంచుతున్నాం. ఇంకా అక్కడ స్థానిక ఎమ్మెల్యేని కానీ అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు సంప్రదింపుల తరువాతనే ఆ పార్టీలో చేరిక ఉంటుంది. ఆ ఉదయం ఏవైతే చేరిందో అది మాత్రం చెల్లదని కూడా ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చ ప్రకారం ఏదైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేరికల విషయంలో అంతా కూడా పూర్తిగా గేట్లు తెరిచి పెద్ద ఎత్తున కూడా వలసల్ని కూడా వెళ్తున్నటువంటి పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కూడా వచ్చే నేతలన్నీ కూడా పార్టీలో చేర్చుకోవాలనే అధిష్టానం నుంచి క్లియర్ గా ఉన్నప్పటికీ కూడా అయితే ఇక్కడ ఆ పార్టీలో చేరవచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఎందుకంటే వారు నిన్న మొన్నటి వరకు కూడా అక్కడ స్థానికంగా లోకల్ గా ఉన్నారు, గట్టి పోటీ ఇచ్చినటువంటి నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ విషయంలో కూడా ఇద్దరు భార్గవ్ అదే విధంగా బిఎల్ఆర్ బత్తుల లక్ష్మారెడ్డి ఇద్దరు కూడా మున్సిపల్ చైర్మన్ కోసం కూడా పోటీ పడడం జరిగింది. ఆ భార్గవ్ మున్సిపల్ చైర్మన్ గా బత్తుల లక్ష్మారెడ్డి పైన కూడా అక్కడ చైర్మన్ గా గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు అతను చేరొచ్చు, కాంగ్రెస్ పార్టీలో చేరొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీలో చేరతారన్నటువంటి సమాచారం ఖచ్చితంగా, ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యేని కాదని ఎవరైనా పార్టీలో చేరవచ్చు, కానీ స్థానిక ఎమ్మెల్యేతో సంప్రదింపులు జరపకుండా ఏ విధంగా చేరుతారని జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కూడా అక్కడ ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక నేతలను డిసిసి అధ్యక్షుడిని సంప్రదించకుండా ఎందుకు చేర్చుకున్నట్టు? అయితే ఇక్కడ ఎలాగో ఈ పార్టీలో చేయడం ఇష్టం లేదు. భార్గవ్ మున్సిపల్ చైర్మన్ అక్కడ పార్టీకి రాజీనామా చేసి పార్టీలోకి రావాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు, కానీ అక్కడ స్థానిక ఎమ్మెల్యేకు ఇష్టం లేదు కాబట్టి వాటిని చేర్చుకోలేకుండా అడ్డుకుంటున్నారని కూడా చూడడం జరిగింది. మొన్న 3 రోజుల క్రితం కూడా స్వయంగా కేసీఆర్ మిర్యాలగూడలో బస్ యాత్ర సభలో కూడా మున్సిపల్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ కూడా భార్గవ్ పాల్గొనలేదు. ఆ రోజే పార్టీకి రాజీనామా చేస్తారని చెప్పినారు. అయితే గత కొంతకాలం నుంచి ఎప్పటి నుంచో పార్టీలో చేరాలనున్నా కానీ అక్కడ స్థానికంగా వారిద్దరి మధ్య కూడా సమన్వయం కుదరకపోవడం, ఎందుకంటే అతను గతంలో కూడా మున్సిపాలిటీ నుంచి ఇద్దరు కూడా మున్సిపల్ చైర్మన్ విషయంలో ఎమ్మెల్యే అదేవిధంగా భార్గవ్ ఇద్దరు కూడా పోటీ పడారు, రెబల్ గా ఉన్నారు, మొత్తం కూడా రెబల్ గా ఉన్నారు. మొత్తం క్యాడర్ అంతా కూడా డివైడ్ గా ఉంది. ఎప్పటి నుంచో ఆ స్థానిక ఎమ్మెల్యేని కాదని ఇవాళ పార్టీలో చేరే ముందు స్థానిక ఎమ్మెల్యేకి సమాచారం లేకుండా నేరుగా 13 మంది కౌన్సిలర్లతో కలిసి కూడా తను రాత్రినే హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. వాళ్ళ దీపాదాస్ మున్షి సమక్షంలో కూడా పార్టీ చేరడం జరిగింది. ఇన్ఛార్జ్ కూడా ఈ సమక్షంలో గతంలో కూడా మనం చూడడం జరిగింది. చాలా వరకు నేతలు కూడా అక్కడ ఇన్ఛార్జ్ ఎవరు వచ్చినా కానీ పార్టీలో కండువాలు కప్పుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇది రాష్ట్ర పార్టీ, కానీ అక్కడ డిసిసి అధ్యక్షుడు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ఎవరికైనా కానీ పార్టీలో చేర్చుకునే ముందు ఆ రాష్ట్ర పార్టీలో చేర్చుకునే ముందు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ అక్కడ ఉన్నటువంటి నేతలు కానీ ఖచ్చితంగా జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఖచ్చితంగా సమాచారం అందించాల్సి ఉంటుంది. ఇక్కడ మొత్తం కాస్త గ్యాప్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం అతను ఏకంగా ఇన్ఛార్జి సమక్షంలో ఇంటికి వెళ్లి అక్కడ కండువా కప్పుకోవడం అవన్నీ కూడా న్యూస్ లో రావడం, గ్రూప్ లో వైరల్ కూడా కావడంతో కూడా స్థానిక ఎమ్మెల్యే దీనిపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. తనకు తెలియకుండానే ఈ విధంగా తెలియకుండానే పార్టీలోకి ఎలా చేర్చుకుంటారని కూడా అతను మొత్తం కూడా అనుచరులతో కూడా సమావేశం కావడం జరిగింది. జిల్లా అధ్యక్షుడితో కూడా అంతా సమావేశమై వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితిలో కూడా మొత్తం వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కూడా ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని హోల్డ్ లో ఉంచుతున్నాం. అతను ఆ పార్టీలో ఇక చేరే విషయంలో కూడా అక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు స్థానిక ఎమ్మెల్యేతో చర్చించిన తర్వాతనే కూడా పార్టీలోకి తీసుకుంటామని చెప్పడం జరిగింది. కానీ ఏదేమైనప్పుడు కూడా ఎందుకంటే ఒక ఇన్ఛార్జ్ గా పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి సమక్షంలో ఈ విధంగా పార్టీ కండువా కప్పుకోవడం, దాన్ని స్వయంగా ఎమ్మెల్యే వ్యతిరేకించడం అనేది
కోఆర్డినేషన్ గ్యాప్ అనేది చాలా క్లియర్ గా కనపడుతుంది. గతంలో కూడా చెలమల కృష్ణారెడ్డి పార్టీలో చేరినప్పుడు కూడా ఆ డిసిసి అధ్యక్షుడు కానీ అక్కడ స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా వ్యతిరేకించిన వార్తలు కూడా మనం కూడా చూడడం జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ కూడా పార్టీలో చేరే విషయంలో ఖచ్చితంగా పిసిసి అనేది అక్కడ డిసిసి నిర్ణయం మేరకు తీసుకోవాలని చెప్తున్నారు చాలా వరకు. కానీ ఎన్నికల వేళ ఎవరు వచ్చినా పార్టీలోకి తీసుకోవాలని అధిష్టానం చెప్పడంతో ఈ విధంగా జరుగుతుంది. కానీ ఈ విషయంలో ఎమ్మెల్యే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసి అంతా కూడా అనుచరులతో సమావేశం కావడంతో కూడా ఎట్టకేలకు పిసిసి నుంచి కూడా ఒక లేఖను విడుదల చేయడం జరిగింది. దీన్ని హోల్డ్ లో ఉంచుతున్నామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు భార్గవ్ కి అంతా కూడా ఆస్పదంగా మారింది. ఎందుకంటే మొత్తం కూడా తను ఎవరికి తెలియకుండా కూడా పెద్ద ఎత్తున కౌన్సిలర్లతో కలిసి కూడా అక్కడికి వెళ్ళడం, స్వయంగా పార్టీ కండువా కప్పుకున్న తర్వాత కూడా ఇప్పుడు పార్టీలో చేయడం చెల్లదని కూడా చెప్పడం పట్ల కూడా అంతా అయోమయం అయితే నెలకొందని చెప్పవచ్చు. ఎట్టకేలకు ఆ బిఎల్ఆర్ పంతం నెగ్గించుకున్నారని చెప్పవచ్చు. ఎమ్మెల్యేని సంప్రదించి అదేవిధంగా డిసిసి అధ్యక్షుని సంప్రదించిన తర్వాతనే పార్టీలో చేర్చుకుంటామని కూడా అధిష్టానం చెప్పినటువంటి విషయం మనకు తెలుస్తుంది. రోహిత్. రైట్ రమేష్, నల్గొండ కాంగ్రెస్ లో చేరికల లొల్లి చోటు చేసుకుంది. చేరికలను ప్రోత్సహించాలని అధిష్టానం అంటూ ఉంటే చేరికలను వ్యతిరేకించారు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. బీఆర్ఎస్ కు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ మరో 13 మంది కౌన్సిలర్లు పార్టీలో చేరడంపై స్థానికంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. తమను సంప్రదించకుండా ఎలా చేర్చుకుంటారంటూ అధిష్టానంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్లో మున్సి సమక్షంలో చేరికలపై అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. మిర్యాలగూడలో నిరసన కూడా వ్యక్తం చేశారు. కొన్ని పోస్టర్స్ కూడా వేశారు. ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీ గోడ దూకే నాయకులారా కబడ్డారంటూ పోస్టర్స్ వేసి చెప్పుల దండలను కూడా వేశారు. ఈ నిరసన వ్యక్తం కావడంతో చివరకు చేరికలు చెల్లవు అని టీపీసీసీ నుంచి ప్రకటన వెలువడింది.